చక్కగా 7 వ్యాఖ్యానాన్నంతటిని అనుగ్రహించారు. ఆ మనవాడు మహాముళ్ళ దగ్గర శ్రీరంగనాథుడు ఆ పెరియ తిరుమండపంలో ఏడాది కాలం మీ దగ్గర నేను తిరువాయుమొഴി వినాలి అన్నాడు. రంగనాథుడే తిరువాయుమొഴి వినాలి అనుకున్నాడంటే ఇంకా మనం వినడంలో ఆశ్చర్యమే ఉందండి. వినకుండా అసలు ఎలాగా? అలాగే మన నంబిళ్ళయ్య గారు, నంబూరి వరదాచార్యులు గారు వారు ఆ శ్రీరంగంలోనే చక్కగా చెప్పారు. ఆ చంద్ర పుష్కరిణి దగ్గర మనకి ఇక్కడ నంబిళ్ళయ్య ఉపన్యాస వేదిక అని చూపిస్తారు ఆ పక్క స్థలాన్ని. అక్కడికి వెళ్ళి నంబిళ్ళయ్య గోష్ఠియో నంబెరుమాళ్ గోష్ఠియో అనేవారటండి. ఇది రంగనాథుడు ఊరేగితే ఇంత జనం వచ్చారా, నంబిళ్ళయ్య గారు కాలక్షేపం చెప్తుంటే ఇంతమంది జనం వచ్చారా అని వేలకు వేలు జనాలని ఆకర్షించిన అద్భుతమైనటువంటి ఉపన్యాసం నంబిళ్ళయ్య గారి యొక్క ఉపన్యాసం. అలాంటి వారు అనుగ్రహించినటువంటి వ్యాఖ్యానాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఈ 6:4లో శ్రీకృష్ణావతార లీలలు రాసక్రీడని మనం చెప్పుకోబోతున్నాం. ఈ రాసక్రీడలో 6:2లో కృష్ణుణ్ణి నువ్వు వెళ్ళిపోమన్నా వెళ్ళిపోకుండా అక్కడే నిలబడి ఉన్నాడు 6:2లో. 6:4లో ఇదిగో ఈ రాసక్రీడ వర్ణనం చేస్తున్నారు. సంగతిని ఉంటుంది కదండి, పూర్వంతో దీనికి ఉన్న సందర్భం ఏమిటి? 6:2లో వెళ్ళిపోమన్నా వెళ్ళలేదు, అక్కడే నిలబడి ఉన్నాడు, గుణాలు చేష్టలు చూపిస్తున్నాడని ముగించుకున్నాం. 6:4లో ఆ చేష్టలలో రాసక్రీడని చూపిస్తున్నాడు. మరి మధ్యలో 6:3 ఒకటి ఉంది కదండి, నిన్ననే మనం పూర్తి చేసుకున్నాము 4వ అనేటువంటిది. అంటే తన విభూతి యోగాన్నంతటిని తెలియచేస్తూ రాసక్రీడలోకి తీసుకుని వచ్చాడు అనే విషయాన్ని మనం ఇక్కడ సంగతిగా చెప్పుకోవాలి అంటారు పెద్దలందరూ కూడా. అంటే మనం చదివినటువంటి దాంట్లో పెరుమాళ్ళ యొక్క విరుద్ధ విషయాలని ఏకీకరించడము అనేటువంటి విషయాన్ని 3లో చెప్పుకుని, అలాంటి విభూతి యోగం ఉన్నటువంటి స్వామి 4లో ఈనాడు తన రాసక్రీడా వైభవాన్ని చూపిస్తున్నాడు. కాబట్టి 3 ప్రాసంగికంగా వచ్చిన మాట. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు మధ్యలో ఉదాహరణకి దూరం ఇంకోటేదో మాట్లాడతాం, అగో అలా అయింది ఇక్కడ కూడా అని దాన్ని కరెక్ట్ చేస్తాం. అలాగా నా విభూతి యోగాన్ని కూడా మీరు చూసారా అని 3లో చూపిస్తూ 2లో తన దగ్గర నిలబడి ఉన్న కృష్ణుడి యొక్క రాసక్రీడని 4లో మనకి చూపిస్తున్నారు అనేటువంటిది దీనికి సంగతిగా చెప్తారండి. సంగతి అంటే పూర్వ ఉత్తరార్ధ సమన్వయం అన్నమాట. రెండిటికి కలిగినటువంటి సంబంధం ఏమిటి అనేటువంటిది మనం చెప్పుకున్నాం. ఏమండి 3:10లో జన్మం పలపల్లలో కూడా అన్ని అవతారాల గురించి చెప్పారు కదండి. అక్కడ చెప్పారు. 5:10లో కూడా చెప్పారు కదండి. మరి పిరందవారం బడరందవారం ఆ వర్ణన అనేక అవతారాలు పుట్టి పెరిగిన విధాలు చెప్పారు కదండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రత్యేకంగా 6:4లో ఆయన యొక్క రాసక్రీడా వైభవాన్ని చెప్పడము అనేటువంటిది ఇక్కడ ఒక విశేషమైనటువంటి విషయంగా. మధ్యలోది విరుద్ధ ఘటనా సామర్థ్యం 6:3 విరుద్ధ ఘటనా సామర్థ్యం. అంతటి సామర్థ్యం కలిగినటువంటి స్వామి ఈ రాసక్రీడ చూడండి ఎలా చేస్తున్నాడో అని ఈ వాటి పాసురంతో మనం సంగతిని చెప్పుకోవాలి అని పెద్దలు మనకి వ్యాఖ్యానాల్లో అనుగ్రహించారు. కృష్ణుడి యొక్క గుణ చేష్టితాలన్నీ కూడా, ఆయన చేసే పనులన్నీ కూడా చక్కగా ఈ 10లో మనకి వర్ణిస్తారు. ఆనందకారకమైన కృష్ణుడు అంటే ఆనందకారకుడు కాబట్టి ఆనంద క్రియలన్నిటినీ మనం అనుభవిస్తాం. 6లో 4లో 1 మొదటి పాసురం. குறவையாயிற்செயரோடு கொத்ததும் உண்ணமன்று ஏந்தியதும் உறவு நீர் பொய்கை நாகம் காயந்ததும்
உட்பட மற்றும் பல அறவில் பள்ளிபிராந்தன் மாய வினைகளை ஏலற்றி இரவுடன் பகலும் தவிர்கிலம் ఎన్న కురే ఎనకే. ఈ పదే అంతా కూడా ఆళ్వార్లు ఆనంద ప్రకటనతో చెప్పినటువంటి పదండి. మిగిలిన వాటిలో అయ్యో నీకు దూరం అయిపోయాను, అయ్యో నీకు దూరం అయిపోయానని బాధపడేటువంటి ఆళ్వార్లు ఇక్కడ దివ్యానందం ఒక్కటే మాట అన్నారండి, ఎన్న కురయ్యనక్కే, నాకేం లోటు ఉందండి అన్నామన్నమాట. ఇలా భావించడం చాలా కష్టం అండి. మనందరి జీవితాలని ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఏమండి ఎలా ఉన్నారు? ఏదో ఉన్నాం, ఏడుస్తున్నాం. ఇది మనం తరచుగా చెప్పుకునేటువంటి సమాధానం. ఏముంది నాకు లోటు ఇప్పుడు, నేను అన్ని విధాలా హాయిగా పరిపూర్ణంగా ఉన్నాము అని అనుకోవడం చాలా గొప్పండి. చాలా ఉన్నతమైనటువంటి భావన. ఆ భావన వచ్చేటప్పటికి మనస్సు గట్టి పడుతుంది, ఆరోగ్యం వస్తుంది. ముఖ్యంగా సంతృప్తి భావన చేత ఆరోగ్యం వస్తుంది. ఇవాళ మనకిచ్చిన మొట్టమొదటి ఉపదేశంగా దీన్ని తీసుకుందాం. ఉన్నదానితో సంతృప్తిగా ఉండండి, నాకేం లోటు లేదు అనుకోండి. దానివల్ల మనస్సుకు ఒక స్థిమితం వస్తుంది. ఈ స్థిమితం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. మనిషి ఎప్పుడూ కూడా తృప్తితో జీవించాలి. నిజమైన ధనం ఏది అంటే తృప్తి అనేటువంటి దాన్ని చెప్తారు. ఇక్కడ మనకి నమ్మాళ్వాళ్ళు ఈ పాసురంలో ఇంకా నాకేం లోటుంది, ఎన్న కురయ్యనక్కే, నాకేం లోటుంది అని అంటున్నారు. ప్రతిపదార్థాన్ని చూద్దాం. కురవయ్యా ఇచ్చే రోడు. కురవై అంటే రాసక్రీడ అండి. రాసక్రీడ అంటే దీనికే హల్లీసకం అని పేరు. చాలా అందమైనటువంటి పేరు. అంటే ఒక గోపిక, ఒక కృష్ణుడు, ఒక గోపిక, ఒక కృష్ణుడు, మధ్యలో కృష్ణుడు, ఇలా వాళ్ళు చేసేటువంటి నృత్య విశేషానికి హల్లీసకం అని పేరు. ఆ రాసక్రీడలో ఆయిత్యరోడు కోట్టదు, గోపికలతో చేతులు కలిపి జోడించినది. అంటే ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు ఇలా చక్కగా చేతులు వేసుకుని ఎక్కడ మధ్యలో విడిపోవడం అనేది లేదు. అందరూ వాళ్ళ వాళ్ళ చేతులతోటి అవతల వాళ్ళ భుజాల మీద నుంచి ఆ చేతులు వేసి దగ్గరకు తీసుకునేటువంటి ఒక తృప్తి, ఒక అందం, ఒక అద్భుతమైనటువంటి దర్శనం. ఆ వలయానికి చెప్పలేని ఒక అందమైనటువంటి ఒక రమణీయకత్వం అన్నమాట, ఒక అందమో అన్నమాట. వన్ను అని ఒకటి, నెంబర్ 1. వన్ను ఉన్నం ఇంద్రియదు, ఒక గోవర్ధన పర్వతాన్ని ఇలా ఎత్తినటువంటిది. 7 రోజులు ఇటికన వేలు మీద గోవర్ధన పర్వతాన్ని 7 ఏళ్ల బాలుడు ఎత్తడం అనేటువంటి ఒక చేష్ట. ఉరవు మూర్తి మరీ భయంకరం అండి. ఉరవు నీరు పొయ్యై, విషంతో కూడిన. ఉరము అంటే విషమని ఒక అర్థం, బలమని ఒక అర్థం అండి. ఆ విషంతో కూడిన జలము కలిగిన పొయ్యై మడుగులో, అంటే కాళీయుడున్నాడు, నాగం కాళీయుడు విషాన్ని కక్కుతూ ఉన్నాడు. అందువల్ల అతడొక్కడే విషంగా ఉండడం కాదు, ఆ కక్కిన విషంతో ఆ నీళ్ళన్నీ కూడా విషమయం అయిపోయాయి. అలాంటి కాళీయని కాయందదు, కోపగించినది. అసలు ఆ దృశ్యాన్ని ఏదో కథలా వినేస్తున్నాం, ముందుకు వెళ్ళిపోతాం గాని ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే అంత విషమయమైన కాళీయుడు తలపై దూకడం ఏంటండి? అసలు ఎవరైనా సృష్టిలో ఇలాంటి పని చేయగలరా? పైగా చుట్టూ విషపూరితమైన జలాల, ఆ మధ్యలో విషాన్ని ప్రసరించే కాళీయుడా, అతని తలపై నాట్యమాడవా? ఇది కృష్ణునికి కాక మరెవరికైనా సాధ్యం అవుతుందా అనేటప్పటికి ఆ చేష్టకి ఒక్కసారి
నమ్మాళ్ళవార్ల వంటి వారికైతే బాబోయ్ ఎలా దూకావని భయం వేసి మూర్చపోయేలా ఉంటుంది. మనకైతే బాబు ఎలా దూకావయ్యా బాబు అని సామాన్యంగానైనా కనీసం అనిపిస్తుంది. అంటే అది మన ఊహకు కూడా అందేటువంటి సాహసం కాదు అన్నమాట. అలాగా ఉట్పడమత్తం పలారవి ఇలాంటివి ఇంకా ఎన్నో అని వదిలేశారండి ఈ భాషణంలోకి వచ్చేటప్పుడు. ఇలాంటివి ఇంకా ఎన్నో అంటే ఇంకా ఎన్ని క్రీడలు చేశాడో మనకు మొత్తం కృష్ణావతారంలో చేసిన రాక్షస సంహారాలన్నీ ఒక పిత్తాసురుడా, లేకపోతే ఓ అఘాసురుడా, ఓ దావాగ్ని మింగడమా, ఇలాంటివన్నీ కూడా అలా అరవిల్ పళ్ళి పిరాన్ అనేకాలు, ఒకటి కాదు రెండు కాదు. ఇవన్నీ ఇలా ఉంటే ఆదిశేషుడి మీద పవ్వళించిన ఉపకారకుడండి. వెళ్ళి 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 అక్కడ పడుకున్నానంటయ్యా బాబు, ఇంకెక్కడ స్థలమే లేనట్లుగా శేషుడి మీద పవళించడం ఏమిటయ్యా బాబు నువ్వు. మాయం చాలా ఆయన పిరాన్ ఉపకారకుడు, ఆయన మాయం ఆ వినయగళే ఆశ్చర్యకరమైనటువంటి చేస్తారని అలర్తి అది తలుచుకుంటే చాలా నమ్మాడు వాళ్ళకి ఎంత ఆనందమో. ఎలా చేసావయ్యా ఇవన్నీ తలుచుకుంటేనే ఆనందంగా ఉంది అనుకుంటున్నారు. నల్లిరవు నల్ పగలం, ఇందులో మనకి ఈరవు నల్ పగలం అన్నారు 4వ పాదంలో చూడండి పాసురంలో. ఈరవు నల్ పగలం, ఈ నన్ను అనేది చాలా అద్భుతమైన మంచి అని అర్థం. ఇది ఇటువైపు ఇరవంకి చెప్పాలి, అటువైపు పగలంకి చెప్పాలి, రెండు వైపులా అన్వయిస్తుంది అనమాట. దేహళి దీపన్యాయం అంటారు దీన్ని. అంటే గడప మీద ఒక ప్రమిదను పెడితే ఆ గదిలోకి ఈ గదిలోకి కూడా కాంతినిచ్చినట్లుగా ఈ నల్ అనేటువంటి పదము అటు ఇరవు అనే దానికి ఇటు పగలు అనే దానికి కూడా ఎలాగా నల్ ఇరవు నల్ పగలు అంటే భగవద్గుణానికి యోగ్యమైనటువంటి రాత్రి గాని పగలు గాని, అది రాత్రి అవ్వచ్చు పగలవచ్చు, కానీ నల్ మంచిది. ఎందువల్ల మంచిది? భగవద్గుణానుభవమే కలుగుతోంది కాబట్టి. కవికిలం అది ఎడతెగకుండా ఆగకుండా అనుసంధించుచున్నాము. నాకు ఎన్నపురై మాకు భగవద్గుణ భావాన్ని చక్కగా చేసుకోవడం వల్ల మాకు ఏ లోటు లేదు. ఇది రెండవది. మొట్టమొదటిదేమో సంతృప్తిగా ఉండడం, రెండవది భగవద్గుణానుభవాన్ని చేసుకోండి ఎల్లవేళలా. మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు గుణానుసంధానము చేయండి. అది ఇచ్చేటువంటి తృప్తి, అది ఇచ్చేటువంటి బలము, అది చూపేటువంటి శక్తి మీకు మీ జీవితాలలో అనుభవంలోకి వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఈ పాసురంలో మనకి 3 కృష్ణ చేష్టితములను చెప్పారు. ఒకటి రాసక్రీడను చెప్పారు, 2 గోవర్ధన ఉద్ధరణాన్ని చెప్పారు, 3 కాళీయ మర్దనాన్ని చెప్పారు. 3 విషయాలను చెప్పారు. దాన్ని మనం 7 వ్యాఖ్యానంలో ఇప్పుడు తెలుసుకుందాము. 7 వ్యాఖ్యానము 130వ పేజీ. తిరువాయ్మొழியில் ఆళ్వార్ శ్రీ వాల్మీకి భగవానోడప్పర్ అనే మాటతో మొదలు పెట్టారు. ఈ తిరువాయ్మొഴి పర్టికులర్ గా ఈ 10 పాసురాలలో ఆళ్వార్లకి భగవాన్ వాల్మీకితో పోలిక ఉంది. ఆళ్వార్లు వాల్మీకి ఒకేలా చెప్పారు అని మొదలు పెట్టారండి. ఎలాగా? అవనుండాగ అవతారం వల్లదు పోక్కి అరియాన్ அவனுடைய ప్రబంధం అప్పటియే. ఆయన రామాయణాన్ని రచించినప్పుడు రాముడు తప్ప పరదైవము లేదు అనే వ్యాఖ్యానంతో మొదలు పెట్టాడు వాల్మీకి భగవానుడు. ఇవరు కృష్ణ అవతారమల్లదరియార్ ఇత్తిరువాయ్మొழி కృష్ణ వృత్తాంతం వేరొన్னை சொல்லாது.
ఈ 11 పాసురాలు కృష్ణావతారం తప్ప వేరొకటి లేదు అని చెప్తున్నారు. ఎందుకని వాల్మీకితో పోలిక? రామావతారమే గొప్ప అనడంలో వాల్మీకితో, కృష్ణావతారమే గొప్ప అనే ఈ 10లో మనకి ఆళ్వార్లతోటి పోలికని చెప్పారు. నమ్మిళ్ళై చాలా అందమైనటువంటి వాక్యం. వాల్మీకి లాంటి వారు నమ్మాళ్వార్లు. వాల్మీకి రామావతారాన్ని పొగిడారు. ఈ 10లో ముఖ్యంగా కృష్ణ అవతారాన్ని పొగిడారు ఆళ్వార్లు. భావో నాణ్యత్ర గచ్చతి ఎన్నుకొండు పరదశయం కూడా వేండే ఎన్న తిరువడియే పోలేయాయత్ ఇవరం కృష్ణావతారమయ్య వేరన్నర్యాదపడి. మనం చాలా సార్లు చెప్పుకున్నాము. స్నేహో మే పరమో రాజన్ ద్వైనిత్యం ప్రతిష్ఠిత భక్తిష్ట నేతా వీర భావో నాణ్యత్ర గచ్చతి. రావయ్య నీకు మోక్షం ఇస్తాను, వెళ్ళిపోదాం అందరూ అని మనకి కర్పారి రామగురానైలో వస్తుందండి. వస్తున్నాం దాని దగ్గరికి. ఆయన పుల్పా మొదగా గడ్డి పరకను కూడా వదిలిపెట్టకుండా అన్నిటికీ మోక్షం ఇచ్చేశాడు శ్రీరామచంద్రుడు. రావయ్య వెళదాం ఆంజనేయ పరమపదం వెళ్ళిపోదాం అన్నాడు. అంటే మీరు వెళ్ళిరండి, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. ఇదేమిటయ్యా ఇంతమందికి మోక్షం ఇచ్చేస్తే నువ్వు ఇక్కడ ఉండి ఏం చేస్తావు అంటే, స్వామి మీరంటే నాకు స్నేహం మీ పరమో రాజం, స్నేహం ఉంది, భక్తిష్ఠనేత వీర భక్తి భావం ఉంది. కానీ ఆ కోదండ రాముడుగా మీరు నాకు ఇచ్చినటువంటి దర్శనములో నా మనస్సు లగ్నమైపోయింది. భావో నా అన్యత్ర గచ్చతి, నా మనస్సు ఇంకో చోటికి పరమపదనాథుడైనా సరే నా మనస్సు దాని మీకు వెళ్ళదు. ఆ శ్రీరామచంద్రమూర్తి దర్శనమే నాకు ఇష్టం కాబట్టి ఇక్కడ ఉంటాను అన్నట్లుగా కృష్ణావతారమని వేరున్నర్యాదపడి ఆళ్వార్లకి కృష్ణుడు తప్ప ఇంకెవరు గుర్తురాని అవతారం తిరువైమొഴി ఇది. శ్రీనుయర్ వానట్టెక్కుందేవ పిరాని ఎంగిరపడియే 5లో 3లో చెప్పినట్లుగా వినయ్యాల్ సొల్లకోడుంగల్ ఎంగిరే ఇవరాసై ఎంగిరపడియే కింటిని అనుభవిక్కపెట్టిలో నంగర విషవు తీరా అని ఏమన్నారు? శ్రేణుయర్వాన తెరక్కు ఎత్తుగా ఉన్న పరమపదంలో ఉన్న పెరుమాళ్ళు అని ఆళ్వారే ఒక చోట చెప్పారు. 5వ 10లో ఒక చోట చెప్పారు. అలా కాకుండా ఇప్పుడు కిచ్చిని అనుభవిక్క పెట్టెలో మెంగడ విషవు తీరా దగ్గరగా వచ్చి అనుభవించడానికి వీలుగా ఈ భూమి మీదే ఉన్నటువంటి పెరుమాళ్ళు భూమిలే యాగ పెట్టదు, ఈ భూమి మీదే అవతరించినటువంటి పెరుమాళ్ళు వినయ్యాల్ సొలక్కూడంగల్ ఎందరే ఇవరాసై పట్టదు. ఇది కూడా నాయనా నీ కటాక్షం చేత నిన్ను నేను ఎప్పుడు అనుభవిస్తాను అని ఒక చోట అన్నట్లుగా ఈ కృష్ణావతారం యందు ఈడు పడిపోయారు అని. అదావదు నా నీరు వంద తిరునామం సొల్లదయ్యాగినదు సుకృత ఫలమిరే. ఇదిగోనండి ఇది ఒక సందేశం. మనకు అడుగడుగున ఉపదేశాలు ఇచ్చిన పాసురం ఏమిటంటే భగవత్ అనుగ్రహం అనే సుకృతం వల్ల మనం చేసుకున్న పుణ్యం వల్ల భగవన్నామాన్ని అందించాలి అనే కోరిక పుడుతుంది. అది నీరు వందు తిరునామం సొల్లుగయ్యాగినదు సుకృత ఫలమిదే. ఈ తిరునామాన్ని చెప్పడం అనేటువంటిది పూర్వజన్మ సుకృతం. అంటే నామానుసంధానం అనేటువంటిది మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. ఎన్ని విశేషాలు చెప్పారండి. ప్రతిదాన్ని తృప్తితో ఉండండి. దేనికోసమని అయ్యో దొరకలేదే అని అసంతృప్తిని జీవితంలో పెట్టుకోకండి. మీకు ఇచ్చిన జన్మకి పరమాత్మకి కృతజ్ఞతలు చెప్పండి. ఉన్నంతకాలం ఆయన నామానుసంధానం చేసుకోండి. ఎన్ని మాటలు చెప్తున్నారో చూడండి. అదే సుకృత ఫలం ఇన్నాళ్ళు కూడా பிறந்தா தெளிவற்கொண்டானவ எல்லாம் தீரும் இழவெல்லாம் தீரும்படி బృందావన వృత్తాంతத்தை కాటి కొడుక కండు. పెరుమాళ దగ్గరికి వచ్చి
చూడండి బృందావనంలో నేను ఎలా రాసక్రీడ చేశానో అని అన్ని చూపిస్తే చూసి అది భూతకాలమాయితోత్తుగా ఎందకే కృష్ణ ఇదంతా ఎప్పుడో జరిగిపోయింది కదయ్యా అనిపించలేదుటండి నమ్మాళ్ళకి. అప్పుడే కళ్ళ ముందు జరుగుతున్న భావాన్ని కల్పించారు పెరుమాళ్. అందుకే సమకాలం పోలే తిట్టినిండ్రు అనుభవిక్కిరారు. అప్పుడే జరుగుతున్నట్లుగా దానిని చక్కగా ఆనందంగా అనుభవిస్తున్నారు. మిన్నిడై మనవారిలే అల్లో మెందుగండ్రు മുടന്തിപ്പോകപ്പൊക്കത്തമ്മൈ ഓം എന്ന പണ്ഡിച്ചേര് വിട്ടു కొండపడి అనుసంధిత్తు. మెన్నిడై దాని తర్వాత అసలు ఇది చెప్తే సరిపోతుంది. ఎందుకని అక్కడ అలాగే నేను నీ దగ్గరికి రానయ్యా అని చెప్తే తను వచ్చి దగ్గరికి తీసుకున్నాడు అంటే రెండింటికి దగ్గరతనం ఉండే. మధ్యలో ఈ పదులు ఎలా వచ్చాయి ఎందుకు అంటే ప్రసంగవశాత్తు నలుగురవం అనేటువంటిది విభూతి యోగాన్ని చెప్పాడు. మిన్నిడైలో నేను నీ దగ్గరికి రాను అన్నారు ఆడవాళ్ళు. దూరం అయిపోయే ప్రయత్నం చేస్తే ఆయన దగ్గరికి వచ్చి రానాయన ఒక మాట అన్నారు కదండి అక్కడ వ్యాఖ్యానాల్లో, నీకేది కావాలో నీకు తెలియదురా, నీకు నేను కావాలి దాని దగ్గరకు తీసుకున్నటువంటి ఆ విషయాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆనంద పారవస్యంతో ఇంకా నన్ను ఎవరు పెరుమాళ్ళకు వేరు చేయలేరు అనే విషయాన్ని చెప్తున్నారనమాట. ఇప్పటి వల్ల அறிவல்ல இல்லை திடீரென்று தலை கட்டுகிறா இருக்கிறது சர்மம் பலவல வெம்மிப்படி இருப்பதொரு హర్షముండే అదిలెక్కువ ఆశయన్నందల్. ఏమండి జన్మం పలపల అనేటువంటి తిరువాయిమజిలో కూడా స్వామిని చేరినట్టుగానే చెప్పారు కదండి. మరి దానికి దీనికి ఏమిటండి తేడా ఏముందండి? అసలు ఏమన్నా తేడా ఉందా? రెండు కూడా భగవంతుణ్ణి దగ్గరికి చేరినటువంటి ఆనంద విషయాలే కదా అని అంటే తలై కట్టగిరారాయిత్తరడు ధర్మం పలబల విమలం నిప్పడి ఇరుపదర హర్షముండే అదిలెక్కువాసి ఎన్నెల్ అంగో ఇతర వ్యావృత్తి మాత్రత్తానుండాన జ్ఞానలావత్తాలు వంద హర్షం. ఇది చాలా చక్కటి మాట అండి. దీన్ని చక్కగా గుర్తు పెట్టుకోండి. అప్పటికి ఇప్పటికి భేదం ఏంటంటే లోకులను చూసి వాళ్ళని చూడండి. ఇతర వ్యావృత్తి మాత్రత్తాళ్ళు ఉండానా. ఇతర అంటే లోకం. లోకంలో అందరూ సుఖాల కోసం పడి తలడిల్లుతున్నారు. వాళ్ళ నుంచి వ్యావృత్తి విడదీయడం, తాను వేరుగా ఉండడం. అమ్మో ఈ లోకుల్లాగా నేను కూడా విషయలంపటల్ని కాలేదు, నాకు విషయాకర్షణ లేకుండా చేశాడు అనే తృప్తితోటి జ్ఞానలాభత్తాలు వంద హర్షం. ఆ తృప్తి వచ్చింది అక్కడ. చాలా చిన్న తేలికైన భేదం దానికి దీనికి. అక్కడ ఏంటంటే అయ్య బాబోయ్ వాళ్ళల్లా నేను కూడా సంసారంలో పడిపోలేదురా నాయన బతికాను రా దేవుడా అనే తృప్తి ఆ జన్మం పలపలలో. ఇంగు ఇక్కడికి వచ్చేటప్పటికి అవన్ తన గుణంగళైన ఎవరే నిరప్పియానవల్క. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన తన గుణచేష్టితాలన్నిటినీ నైరత్తిగా ఆళ్వార్లకు అనుభవింప చేశాడండి. తేడా లేదు. ఏదో అనుకుని తలచుకుని చేసేది అక్కడ కాదు, నీకే అనుభవం చేస్తున్నాను అని చూపించేది ఇక్కడ. అలా అనుభవించేటప్పటికి నోరు విప్పి చెప్పేటప్పటికి ఇక్కడ ఆనందం చాలా ఎక్కువగా ఉంది. స్వవశం అల్లాద పడి అనుభవిస్తాం. స్వవశం అల్లాద, ఆయన వశంలో ఆయన లేరు అంటే వశించిపోయారు. పారవస్యం వచ్చేసింది ఈ ఆనందం. అనుభవిత్తు కృష్ణ రాయివాయి వెడిగిరార్. ఆ ఆనందాన్ని చక్కగా నోరు విప్పి ఇక్కడ నాకే కొరత లేదు అని చెప్పినటువంటి పాసురంగా దీన్ని తీసుకోవాలి. ఒక్క పాయింట్ రాసుకుంటే చాలు. జన్మం పలపలలోనూ పెరుమాళ్ళు దగ్గరికి వచ్చిన ఆనందం ఉంది. ఈ తిరువాయిమలిలోనూ కృష్ణావతారాన్ని తనకు అనుభవింప చేస్తున్న ఆనందం ఉంది. ఈ రెండు ఆనందాల్లో ఏది గొప్ప అని అంటే అక్కడ ఆనందం ఉంది కానీ అయ్య బాబోయ్ మిగిలిన లోకంలా కాకుండా
నేను భగవంతుడి వైపు ఉన్నాను అనే ఆనందం మాత్రమే అక్కడ. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ రాసక్రీడని, ఆ గోవర్ధనోద్ధరణాన్ని, ఆ కాళీయ మర్దనాన్ని అప్పుడే జరుగుతున్నట్లుగా చూపించేటప్పటికి చూస్తూ ఆహా ఓహో అబ్బా ఎలా చేశావు అనే పారవస్యంతో పొందినటువంటి ఆనందం. కాబట్టి ఆనందంలో అక్కడికంటే ఇక్కడ పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది అని చెప్పడం అన్నమాట. ఇక్కడ முதல் பாட்டு அகோராத்திரம் கிருஷ்ண குணங்களை பிரீதிபூர்வகமாக அனுபவிக்கப்பட்ட எனக்கு இனி ஒரு குறை இல்லை என்கிறார். అహోరాత్రం నల్లెరవు నల్పగలు అన్నారు కదండి. అహోరాత్రాలు రాత్రింబవళ్ళు కృష్ణానుభవమే కృష్ణానుభవమే కృష్ణానుభవమే, అసలు రెండవది లేదు. దానివల్ల నాతో సమానులైనటువంటి వాళ్ళు, ఎంత ఆనందం పొందిన వాళ్ళు వేరొకరు లేరు అని చెప్తున్నారనమాట. కురవయ్యో ఇచ్చేరోడు కొత్తదు. మొట్టమొదట్లోనే రాసలీల వైభవాన్ని మొదలు పెట్టారు. ఆ సమయంబునన్ విపుడనంతుడు కృష్ణుడు చిత్రమూర్తి చేసను మండల భ్రమణశీల పరస్పర బద్ధ బాహుకాంత సువిలాసమున్. నీ చెయ్యి నా భుజం మీద, నా చెయ్యి నీ భుజం మీద వేస్తా. ఒక దండలా తయారైంది. మధ్య మధ్యలో పద్మాలు వేలాడుతున్నట్లుగా ముఖాలు ఉన్నాయిటండి. బాహుదండ ఒకటి తయారైంది. ఎంత అందమైన ఉపమానమో చూడండి. పెద్దగా దండలు మనం కట్టేస్తూ మధ్య మధ్యలో గులాబీ ఇలా వేలాడేలా అక్కడక్కడ పెడతాం కదా, అలాగే వీళ్ళు బాహువులు ఇలా కలిసేటప్పటికి బాహువుల దండ వెళ్ళిపోతూ మధ్యలో ముఖాలనే పద్మాలు అక్కడక్కడక్కడ అందంగా కనిపిస్తూ ఉండగా పరస్పర బద్ధ బాహు కాంతాసు విలాసమున్ బహువిధ స్ఫురితానన హస్తపాద విన్యాసమురాసమం కృతవియచ్చర నేత్ర మనోవికాసమున్. అసలు అది చూస్తుంటే ప్రపంచమే సృష్టి అంతా కూడా అందులో లీనమైపోయింది అంటారు. అక్కడ పోతనామాచుల వారు చాలా అందంగా ఉంటుంది. అంకరహితెందు వచనలు పంకజ రోచనను కూడి పరగనటిం పంకింకిణులను పురంబుల కంకణముల మ్రోతల శైలి కర్ణోత్సవమై చిన్న చిన్న గానలు. ఏమిటా నిలగలలు ఎలా వస్తున్నాయి? నడుములకు కట్టుకున్నటువంటి కాంచి ఉంటుంది కదా, దానికి ఉన్నవి గల్ 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 అంటున్నాయి. కాలి అందెలు అలాగ మెలమెల చిన్న కరకల ధ్వనులు చేస్తున్నాయి. కరకంకరాలు ముందుకి వెనక్కి జరుగుతుంటే శబ్దాలు. అంటే ఎంత అందమైనటువంటిదండి. ఒకవైపు పాట సాగుతుంది, రెండో వైపు అంగనామంతరే మాధవం చాంతరేణంగన ఇద్దమా కల్పితే మండలే మధ్యగా సంజగౌ వేణునా దేవకీ నందన. అది కళ్ళు సరిపోవట్లేదు, చెవులు సరిపోవట్లేదు చూడలేదు. కళ్ళు ఎందుకు సరిపోవట్లేదు? 5 లక్షల ఇళ్లలో ఉన్న గోపికలు అలాగా వలయాలుగా ఏర్పడి బాహులతలని కృష్ణుడి బాహులతలతోటి కలిపి చేసేటువంటి నాట్యాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. ఆ నాట్యం చేసేటప్పుడు చేతుల యొక్క కదలిక వల్ల గల్లు గల్లు అనేటువంటి శబ్దాలు, కింకిణి కిణికిణి రవసైగి అని గణగణ వచ్చేటువంటి శబ్దాలు, అవి వినడానికి చెవులకు శక్తి చాలడం లేదు. అంత అద్భుతమైనటువంటి ధ్వనులు, అంత అద్భుతమైనటువంటి దృశ్యాలతోటి అది కర్ణోత్సవము నయనోత్సవము కూడా ఉంది. ఇలా వీళ్ళు ఆడుకుంటుంటే ఆనందాన్ని పట్టలేక దేవతలు కురుసెం పువ్వుల వానలు మరసన్ గంధువులు వెంట ముదిదల్ చారుం సరసన్ గంధర్వపతుల్ వరసన్ వారి పాడినప్పుడు వసుధాదేశ. వీళ్ళు ఎంత బాగా ఆడుతున్నారు, ఈ నాట్యం ఎంత బాగా ఉంది అని చెప్పి తాము కూడా చక్కగా పైనుంచి పూలబాణాలని కురిపించేస్తూ
ఓ ఆనందంగా ఇవన్నీ మనం చెప్పుకుంటే మళ్ళీ అందులోకి వెళ్ళిపోతే రాసక్రీడా వివర్ణనము లాంటి అద్భుతమైనటువంటి దృశ్యాలు పెద్దలు చెప్తారండి. నిజంగా మధుర ఉపన్యాసం, మధుర వాక్ శిఖామణులందరూ దాన్ని మనకు అందిస్తూ ఉంటే ఎంత బాగుంది ఎంత బాగుంది అనేటువంటి ఒక దృశ్యాన్ని ఇక్కడ మన కనుల ముందు చెప్తున్నారనమాట. ఇది ఇవానన్నెల్ மின்னலே மழவார்கள் உண்டான தம்முடைய பிரளய ரோஷத்தை போக்கி தம்மை சேர விட்டுக் கொடுபடி திருக்குறவில் பெண்களோடே கலந்து அவரைகள் அனுபவித்தா போலே ఇరికయ్యాలే. ఆ ప్రళయ రోషాన్ని మిన్నెడైలో పోగొట్టి తనని దరిచేర్చుకున్నాడు. ఇక్కడ రాసక్రియలలో ఈ స్త్రీలందరినీ వశపరచుకున్నాడు. ఇది నమ్మాళ్వార్ల హృదయానికి చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తోంది. அது முன்னாக பேசுகிறார் தாமம் சந்திக்கிலே ஓரடைவாக இழுவது அவன் அனுபவித்தபடியே பேசுகிறாக ஐயாலே திருக்கருவையில் பெண்களோடுண்டான கருவை ஆயத்திவர்க்கு முதலிலே காட்டி கொடுத்தது. చాలా అందమైనటువంటిది. ఏమండి, ఏదైనా వర్ణించేటప్పుడు పూర్వాపరాలు అని ఉంటాయి, ముందు వెనక అనేటువంటి ఉంటాయి. అక్కడ రాసక్రీడలో వాళ్ళను వశపరుచుకున్నట్లు ఇక్కడ నన్ను వశపరుచుకున్నాడు అని కనెక్ట్ చేస్తున్నారు ఆడవారు. అందువల్ల ఆ సన్నివేశాన్ని ముందు వర్ణించారు, రాసక్రీడ సన్నివేశాన్ని. అసలు ఆయన ఇదో నేను ఇలా రాయాలి అనుకుంటే ముందేది చెప్పాలి వెనకేది చెప్పాలి అని ఒక క్రమం ఉండేది. ఆయనకు అలా కనిపిస్తోందండి, ఆయన రాయాలనుకోలేదు. ఇది ఆ కళ్ళ ముందు అలాగా మనం టీవీలో చూసినట్లుగా నమ్మాళ్వారి కళ్ళ ముందు ఆ రాసక్రీడ గౌవర్ధన ఉద్ధరణము, ఆ కాళీ మర్దనము, ఆ చేష్టలన్నీ అలా 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 కనిపిస్తుంటే ఆనందంతో ఏది ముందవని ఏది వెనకవని నా ఆనందాన్ని నేను ప్రకటిస్తాను అంటూ రాసలీలను ముందుగా మనకి దర్శింప చేశారు అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఆ ఒకళ్ళ ఇద్దరండి, వాళ్ళు திருக்குறவையிலவனை இவனைய தங்களுக்கு எல்லாதா போலே காணும் மின்னடை மழவாரில் ஆழ்வாரை ஒழிய இவனுக்கு செல்லாதமை விழுந்த படுமை கோக்கை தொடுக்கை. నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్. కై కోత్తు కొண்டாடும் కూతురే కురువై కూతాగిరదు. ఈ కురువై రాసక్రీడలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని అంటే, అందులో ఉండేటువంటి ముఖ్య విషయం చేతులు చేతులు కలిపి చాలా అందంగా తాను చేయడము అన్నమాట. చేతులు చేతులు కలిపి చక్కటి నాట్యాన్ని చేయడము అనేది అన్నమాట. అందువల్ల పునర్మేదం అక్కడికి అది అయిపోయిందండి. 5 లక్షల మందితోటి చేశారు. పునర్మేదం స్వర్గమన్న కొండరు భోగ భూమి అంగే అప్సరసుక్కడోడు కజగ మిగందు పుణ్యలాభానం పుణ్య ఫలానుభవంగళ పణ్ణి సుఖప్రదనాయే ఇరుప్పాన్ ఒన్నొరువన్ ఉండిరే. ఇందులో నుంచి రెండవ దాంట్లోకి వెళ్తాం. రెండవది ఏమిటంటే గోవర్ధనోర్ధన పర్వతం. అదేంటంటే గుదిగొచ్చినట్లుగా వీళ్ళు దగ్గరగా గుదిగొచ్చడం అంటేనండి, మెలకువలు మాల గుచ్చుతాను చూడండి, దూరంగా గుచ్చాం, ఒకదాన్ని ఒకటి తాకేలాగా ఒకదాన్ని దగ్గరగా గుచ్చుతాం, దాన్ని గుదిగొచ్చడం అంటారు. ఇంతమంది స్త్రీలేమో దగ్గరగా భుజాల మీద వేసుకుని దగ్గరగా ఉంటే వాళ్ళే ప్రధానమేమో తాను అప్రధానమేమో అన్నట్లుగా ఉండేటువంటి ఒకళ్ళు చేపట్టుకుని ఒకళ్ళు నేను అంటూ అసలు ఆనందం అదొక గొప్ప రాసక్రీడ. ఆడపిల్లలు ఆడుకునే క్రీడలో మగవాడు కృష్ణుడు తాను కూడా కలిసిపోయి సజాతీయుడై వచ్చాడు అని. ఇది చూడండి, అవనుభవத்தை భూమిలే ஒரு பருவத்தை பெண்களோடே கூட ஸ்வயமாக அனுபவித்திருக்கிற இருப்பை கண்டு அது பொறுக்க மாட்டாமை అసూవై వరిత్. అది చూసేటప్పటికండి సహించలేకపోయాటండి ఇంద్రుడు. ఏమిటి ఈయన ఇంత ఆనందం అనుభవింప చేస్తున్నాడు ఈ భూమిలోకి
ఆ స్త్రీలేమిటి, ఆ ఆటలేమిటి, ఆ ఆనందానుభవం ఏమిటి అని అది కొరక్క మట్టామై భరించలేకపోతున్నాడు. కడుపులో బాధ వచ్చేస్తాను, అసూయ వర్తిత్తు ద్వేషం వచ్చేస్తాను. నాకిట్ట సొత్తయ్యుండాలి అన్నారు వ్యాజమాగా కల్వర్షతే వర్షిప్పిస్తాను. అందుకోసమని ఇంద్రయాగం చేయలేదు, నాకు సమర్పించలేదు అనేటువంటి ఒక వ్యాజమాగా మిషన్ పెట్టుకొని రాళ్లవానను కురిపించాడు. నంబిళ్ళయ్య గారి సమన్వయం చూసారా? మామూలుగా విడిగా భాగవతం చదువుకున్నాం అనుకోండి, ఇంద్ర పూజ చేస్తారు, అదంతా ఎందుకన్నాడు కృష్ణుడు, చేయలేదు కాబట్టి రాళ్ల వర్షం కురిపించాడు, ఆ ఘట్టం అలా చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఈ సమన్వయం చూడండి, సంగతి చూడండి. పైనుంచి ఇంద్రుడు చూస్తున్నాడు, ఏమిటి రాసక్రీడ, ఇంత ఆనందానుభవం ఏంటి, ఒకళ్ళతో ఒకళ్ళు గుచ్చెత్తినట్లు ఆ దృశ్యం ఏమిటి, ఇది నేను భరించలేను అని ఆ ఇంద్రయాగం చెయ్యలేదనే మిష పెట్టుకొని ఈ రాళ్ల వర్షాన్ని కురిపించాడు అని నంబిళ్ళయ్య గారు అద్భుతంగా దాన్ని దీన్ని ముడిపెట్టారు. అప్పుడు కైకెట్టె తిరుమలయ్యే ఎడెత్తు దరికొండు నింద్రపడి, అలాంటి సమయంలో చేతిని ఎత్తి ఒక్క వేలితోటి చక్కగా కొండని ఎత్తినటువంటి మహానుభావుడు, వర్షాన్నించి గోప జాతిని రక్షించినటువంటి కాపాడుకున్నటువంటి చిన్న కృష్ణుడు ஒருவனெங்கே ஒரு நாள் மோப்பொத்தை கொங்காட்டில் நம்முடைய போகம் பகுந்து போக புகான் என்றது ఎన్నஞ்சி அவரை ఒకరై వరం విట్టు కలక్కుమ అవనే. ఇంద్రుడి గారి యొక్క గొప్పతనాన్ని చెప్పారండి ఈ వాక్యంలో నంబిళ్ళయ్య గారు. ఎవరైనా ముక్కు మూసుకొని తపస్సు చేస్తున్నారంటే, ముక్కు కొత్తై కొంకాటిల్ తపస్సు చేసుకుంటున్నాడంటే చాలు అడిగిపోతాడండి ఇంద్రుడు. ఎందుకని వీడు ఎంత తపస్సు చేసేస్తాడో, నాకంటే ఎక్కువ పుణ్యాలు పొందేస్తాడో, ఇన్ని పుణ్యాలు ఉంటే ఇంద్రాసీనుడు వస్తుంది కాబట్టి ఇంద్రుడు అనేది పేరు కాదు, ఒక పదవికి పేరు కదా, నాకంటే ఎక్కువ తపస్సు చేస్తే వాడెక్కడ ఇంద్ర పదవికి వచ్చేస్తాడో అని చెప్పి ఎందని అంజి భయపడి ఆరై ఊరై వరై విట్టు కలక్కుమనే దానిని పాడు చేసేవాడు కదా ఇంద్రుడంటే. ఇప్పుడే అనుభవిక్கிறாం సర్వేశ్వరన్ నిన్నరియాదే இவன் தன்னை மனுஷ ஜாத்தியனாக்கு வைத்துக் கண்டிருக்கையாலே அன்றைக்கால் வருஷத்தில் பசுக்களுக்கும் இழையர்க்கும் வந்த ஆபத்தை தீர்த்தா போலேயாகாதே இவருக்கும். ఈ పశువులకి గోప స్త్రీలకి బాలులకి వచ్చేటువంటి ఈ ఆపదని గొల్లలకి లేకుండా చేయడం కోసం, రక్షించడం కోసం అలాంటి ఆపద మిన్నై మడవాళ్ళ వంద ఆపత్తి తీర్థ. ఆవేళ గొల్లలకి ఎలాంటి ఆపద వచ్చిందో ఇవాళ నమ్మవాళ్ళకు కూడా అలాంటి ఆపదట. ఏమిటి? దూరం అయిపోవడం అనేటువంటి ఆపద. వందు ఆపత్తి తీర్థపడియాయి ఏం లేదు పరార్థమాగయ్యాలై కైకోరాభరణం పోలేయాయితే తామరంతమత్తిరందపడి చేతికి ఏదో ఒక అందమైన దాన్ని పెట్టుకుందాం అన్నట్లుగా కొండనెత్తి ఒకసారి దాన్ని ఆ వేలి మీద ధరించట. అది చేతికి ఏదో ఒక ఆభరణంగా ఉందిటండి. ఏదో ఒక పువ్వునెత్తినట్లు అంటారు ఆయన భాగవతంలో పోతనామాచ్యుల వారు. ఒక తామర పువ్వుని ఇలా పట్టుకున్నట్లుగా చిటికన వేదతోటి ఆ కొండని ఎత్తినటువంటి స్వామి అన్నమాట. కొండ మండయం ఇప్పుడు 7 వయస్సులే. ఎన్నాళ్ళ వాడండి? 7 ఏళ్ల పిల్లాడు. 7 నాள் దైత్యకు 7 రోజులు పట్టుకున్నాడు. ఎన్సయ్యో నామ్యను ఒరువరు నెంజారపడాలపడి సగోత్రి హాయినందనే ఇవని ఇవత్తై రక్షిత్తదు. ఇది బాగుంది. బాబోయ్, మన కోసం 7 ఏళ్ల కుర్రాడు 7 రోజులు పట్టుకున్నాడు, వీడికి థ్యాంక్స్ చెప్పాలి అని వాళ్ళు ఎవరికి అనిపించలేదుటండి. ఎందువల్ల? వీడు మనలో వాడు, మన రక్షించడం కున్నాడు, మనవాడు చేశాడు. ఎవరో ఒకటి చేస్తారు, వీడు మనవాడు కాబట్టి వీడు మన రక్షించాడు అంటే అసలు థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞత చెప్పాలి అనే దూరం చేసుకునే బుద్ధి వాళ్ళకి రాలా. మనవాడు అనే ఆత్మీయత సంబంధమే అక్కడ వచ్చింది. సగోత్రియాయనిందరే ఇవన్నీ ఇవత్తై రక్షిత్తదు. సగోత్రీకుడు కాబట్టి, మనవాడే కాబట్టి ఇది మనకి ఉపకారం కాదు, మనందరం కలిసి అనుభవించే ఆనందం అని అనుకున్నారండి.
అంత కలిసిపోయాడు వాళ్ళతోటి అని రెండవ దాన్ని చెప్పారు. ఇంకా మూడవది మూల నీరాలయ్యాలి వలియ నీరెన్నుదల్. మూడవది నీళ్లు కూడా బలమైన నీళ్లు. బలమైన నీళ్లు అంటే ఇక్కడ విషపూరితమైనటువంటిది, ఒకసారి పడితే లోపలికి లాగేసే బలం ఉన్నటువంటి నీళ్లు. విషత్తాలే బాధకమాన వలియమన్నదల్, అది విషమవడం వల్ల బాధించేటువంటి నీళ్లు. ఎన్నదల్ ఉరవు విషమెన్నదల్. ఉరవు అంటే విషము అనే ఒక అర్థము, బలము అని కూడా ఒక అర్థం. నాకంగా ఎందరం నా కత్తై యోటియదం పాంబిడత్తు మేలెట్టి కాణం పెండలోడే జలక్రీడై పండిత్. ఆ పాము ఉన్నటువంటి చోట అక్కడ ఎవరు దిగినా బయటకు రావడం అనేది లేని చోట, విషపూరితమైన చోట జలక్రీడలాడాలనేమో ఆ మడుగునంతటిని శుభ్రం చేసుకున్నాడు. ఆ నాగుల్ని చంపి ఆ విషాన్ని పోగొట్టి తాను జలక్రీడలాడడానికి అనుకూలంగా దాన్ని చేసుకున్నాడు. కాళీయుణ్ణేమో వెళ్ళిపోమన్నాడు. నీ తలమైన నా పాదాలు ఉంటాయి కాబట్టి నిన్ను గరుత్మంతుడు ఎప్పుడు ఏమీ చెయ్యడు అని వరమిచ్చేశాడు. ఆ తర్వాత విషజలాన్నంతటిని తీసేశాడు. దాన్ని ఉట్పడంపల ఇవై మొదలైన చేష్టంగళకో ఎన్నెళ్ళై ఇలా లెక్క పెట్టుకుంటూ ఉంటే అంతం లేదండి. అబ్బో ఎన్ని చేశాడు. పిరందవార్తలు బలహారియాలే సొల్లమాటిలే పిరందవారం అనే చోట చెప్పలేకపోయారు. ఎన్నున్నాయో అన్నారు అక్కడ. ఇంగు ఉగప్పుత్తలై మండ ఇప్పుడు చల్లమాటిల. ఇక్కడేమో అక్కడ భగవద్ విరహంతో మనస్సు తల్లడిల్లి చెప్పలేని పుట్టిన విధం అని ఆగిపోయారు అక్కడ. ఆ తర్వాత అంతా చెప్పలేకపోయారు మనస్సుతో. ఇప్పుడు సంతోషంతో ఎక్కువైపోయి మొత్తం ఇప్పుడు పెండలొట్టై కాడికు విరోధిగళాను కళ్ళే తురంబరత్తవయ్యనే కంగళ్. అంటే అన్ని లీలలు పేరు పేరున ఇక్కడ ఆనందం ఉండవల్ల చెప్పలేకపోయారు. ఓ ఎన్ని చేశాడంటేనండి అని ఆనందంతో కంఠం గద్గదమైపోయింది. ఇక్కడ చెప్పలేకపోయారు. తన్నీరు తురంబరత్తవై అనే కంగళ్. ఏదో నీళ్ళల్లో పానకొన్నప్పుడు గడ్డు పడ్డట్టుగా కంఠం చెప్పలేని ఆనందంతో ఉండడం వల్ల చెప్పలేకపోయారు. అరవిల్ పళ్ళి పిరాన్ నాటారకం తమో గుణావి భూతమాయి స్వార్థమమాయిరెక్కం ఇవనరక్కం పెరరుడయ్య రక్షణార్థమాయిరెక్కం. శేషుడి మీద పవ్వళించిన స్వామి. అదేంటండి బాబు, శేషుడు అంటే విషం ఉన్నవాడు కదా, తమో గుణం ఉన్నవాడు కదా, విషం అంటే భయం కదా. అక్కడ ఎలా నిద్రిస్తాడండి? ఆ నిద్ర నిజంగా ఆయన నిద్రపోయాడా? ఎవరకు ఇవను ఉరక్కం ఈయన నిద్ర పిల్లరుడయ్య రక్షణార్థమా ఇరుక్కం. ఇతరులని రక్షించడం కోసమే ఉంది. ఉరంగవాన్ పోని యోగ చేత పెరుమానిరే. నిద్రపోతున్నట్లుగా యోగ దశలో ఉన్న పెరుమాళ్ళని ఆళ్వార్లు చెప్పారు కదా. ఉరంగిన వారి పరరక్షణత్తులకు కూడా ఇరుక్కం. ఒకవేళ నిద్రించినట్లు కళ్ళు మూసుకున్నా ఇతరులని ఎలా బాగు చెయ్యాలి అనేటువంటి ఆలోచన తప్ప, ప్రజాక్షేమాన్ని గురించిన ఆలోచనే తప్ప అది నిద్ర కానే కాదు. ఉణరండాలు అప్పటియే ఇదన్నా ఉపకారందాలు అరవిల్ పళ్ళి పిరాన్. ఇంకా దాన్ని పక్కగా చేసుకున్నటువంటి వాడు ஒரு பாம்போருண்டான சேராமை சொல்லத்து ఇరొంగరు పాంబోరుండాను శక్తి సొల్లుగిరదు. కాళీయుడేమో నశింపచేశాడు, శేషుడి మీదేమో పవడించాడు. ఎందుకంటే మనకి ఇలాగే ఉంటాయి. తిరుమంగయ్యాళ్వార్లు దాంట్లో మడల్లో సిరియ తిరుమడల్లో చెప్తారు. ఓ రానై కొంబు, ఓ రానై కొంబు సీర్తు, ఓ రానై ఒక ఏనుగుకి కొమ్మును విరిచి ఓ ఏనుగుని రక్షించిన స్వామి వారాయన్నారుడైన ఇక్కాయి. ఎంత బాగుంటుందండి అది. ఆయమో కోలయ్య పీడాన్ని మరమడిచాడు, గజేంద్రుణ్ణి రక్షించాడు. ఒక ఆనయ్యని అలా చేశాడు, ఒక ఆనయ్యని ఇలా చేశాడు. అలాగే ఇక్కడ ఒక పాముని కాళీయుణ్ణి నశింప చేశాడు, ఒక పాము శేషుని అనంతుణ్ణి పక్కగా చేసుకున్నాడు. అందులో
ಭೋಗத்தை ಕಾಕಡೈ ಕೊಂಡಮೈ సొల్లిత్తు ఇందు భోగ ప్రావణ్యం సొల్లిగిరదు. చాలా మంచి చక్కటి మాటలండి, ప్రయోగాలు. ఇదేంటంటే అక్కడ ఒక భోగం మీద నాట్యం చేసి గర్వాన్ని అణహించేశాడు. ఇక్కడ భోగ ప్రావణ్యం సొల్లిగిరదు. భోగం అంటే పడగా అని అర్థం అండి. భోగం అంటే ఆనందానుభవము అని అర్థం అండి. రెండు అర్థాలు. ఒక భాగం భోగం మీద నాట్యం చేసి అంటే దాని పడగ మీద నాట్యం చేసి ఒక భోగానుభవం పండి ఇక్కడ ఒక భోగాన్ని అనుభవింపచేసి ఆ పదాలు ప్రయోగం చూడండి. ప్రతికూలన కాళీయనై పరక్కవొట్టినాను. ప్రతికూలంగా ఉన్న కాళీయుణ్ణి నశింపచేసి అనుకూలనానవనై పొడుగయ్యాగకొండ అనుకూలమైనటువంటి శేషుణ్ణి పక్కగా చేసుకుని ఇవన్ అనంతము బాగా అనుకూలిత్తు. ఈయన అనుకూలత్వం ఏమిటండి? అనంతం అనంతం అంతము లేని ముఖములు అంటే ఆదిశేషుడు కదండి. 1000 తలలు కలిగిన వాడు ఆదిశేషుడు అని అర్థం. అనంతం అంటే అనంతుడు అనే శయ్య అని ఒక అర్థం. అంతము లేని ముఖములు పడగలు కలిగిన వాడు అని ఒక అర్థం అనమాట. అవనం అనంతమాగ వడమై కొళ్ళం ఆయిరం పెన్నలై అవనందే. అందువల్ల 1000 తలలు కలిగినటువంటి ఆ స్వామిని అరవిల్ పళ్ళి పిరాన్ అవతారంగడు కొడి తిరుపార్కడలాగయ్యాలయ్యగలదు. ఎక్కడ శయనించాడండి? అవతారాలన్నిటికీ మూలకందము వ్యూహమూర్తి ఉన్నటువంటి తిరుపార్కడలు కాబట్టి దాన్ని చెప్తున్నారు. తను మాయా వినయగడయ్యే అలతే அவருடைய ஆச்சரிய சிதங்களே வாய் விட்டு స్తోత్రం బడి. కాబట్టి ఆ క్షీరసాగర సాగర సాయిని ఇప్పుడు చక్కగా నోరు విప్పి స్తోత్రం చేస్తున్నాడు. ఇరవు నంపగలంత వర్గం భగవదనుభవత్త కూరప్పాగాదంటే సుడరు కొడిరా ఇరా పగలా ఇరుప్పదు. తేజోమూర్తులైనటువంటి సూర్య చంద్రులు ఉండే కాలం అంటే సూర్యుడు ఉండేది పగలు, చంద్రుడు ఉండేది రాత్రి. రాత్రింబగళ్ళు అనడానికి ఒక అందమైనటువంటి మాట అన్నమాట. ఇది క్షీరసాగరమూర్తిని ఇక్కడ వర్ణిస్తున్నారు కాబట్టి మంచి రాత్రిళ్ళు మంచి పగళ్ళు అంటే 2 రకాలుగా కూడా ఇది మంచిదే. అంటే సర్వకాల సర్వావస్థల్లోనూ స్వామి యొక్క గుణానుభవాన్ని చేసుకునే ఆనందాన్ని ఇక్కడ చెప్తున్నారు. అనుభవయోగ్యమాన కాలం ఆగయ్యాలే భగవద్ గుణాలను అనుభవించడానికి వీలైన కాలం అవడం వల్ల నల్ల ఇరవు నల్ల పగలం అది మన సమయం ఎప్పుడు మనకి సద్వినియోగం అవుతుంది అంటే ఎప్పుడైతే పెరుమాళ్ళని ధ్యానిస్తామో అది రాత్రైనా పగలైనా అదే ధన్యత చెందినది, అదే సార్థకమైనది. రాత్రింబగల్ విశ్లేషిత పోదే నెరపైరక్కరట్టిన పోలే ఇరుప్పదు. అదే పరమాత్మ అనుసంధానం లేకుండా దూరంగా ఉంటే నిప్పును కలిగించి మీద పోసినంత బాధ ఉంటుంది. నిప్పు మంట తగిలితే ఎలా ఉంటుందో అని తన్మహచిత్రం సహజ అదే 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 అని విక్రియాన్ని పెరుమాళ్ళ ధ్యానం లేకపోవడమే మంటల్లో పడి ఉన్నట్టు అని ప్రహ్లాదుడు కూడా ఇదే మాటని చెప్తారు. తండ్రి నీకు ఈ మంటలు బాధ పెట్టట్లేదా అంటే ఎప్పుడు హరినామం ఉండదో అదే నాకు మంట తండ్రి, ఈ మంటలు నన్నేమీ చెయ్యవు అని అన్నట్లుగా ఎన్న కురయ్యనకే ఇంకా నాకేమి కొరత ఉందండి. நகாரத்தவை பிரபு என்ன கொண்டு பகலம் இரவும் நடையாடாததுவரு தேச விசேஷம் தேடி அனுபவி கைக்கோ பட்டை பொதி சேரு கட்ட வேண்டும்படி కురైవాయవాయినందేనో. ఇది చాలా బాగుంది. పరమపదం ఉందండి. పరమపదంలో కాలం లేదు. ఇది పగలు ఇది రాత్రి అలా విభాగం లేదు. అక్కడ ఎప్పుడూ అలాగా ఉజ్వలమైనటువంటి కాంతితో నిండే ఉంటుందన్నమాట. రాత్రి పగలు అనేటువంటిది లేని పరమపదం కంటే రాత్రి ఇదిగో ఇది పగలు ఇప్పుడు గుణానుభవం చేశా అప్పుడు గుణానుభవం చేశా ఎంత బాగుందో అని ఈ లోకమే బాగుంది.
అంటే పెరుమాళ్ళ ధ్యానం చేసే వాళ్ళకి భూలోకమే వైకుంఠము అని చెప్పడం అన్నమాట. ఇందులో పరమార్థం. నాకు అక్కడికి వెళ్ళి ఆనందం పొందాలి, అది కొరత. ఎందువల్ల అక్కడ కాలనియమం లేదు. ఊరికే అలా చేసుకుంటూ ఉండడమే తప్ప ఎప్పుడు చేశాము, ఎంత చేశాము ఏమీ తెలియదు. ఇక్కడైనా పొగలంతా చేశాం, రాత్రంతా చేశాం, అదే తెల్లవారిపోతుంది, బ్రహ్మముహూర్త కాలంలో చేశాం. ఇలా ఆనందించడానికి కాలం కూడా మాకు సహకరిస్తోంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తృప్తి అక్కడ లేదు. ఎన్న కొండ పగలం నిరవం నడయ్యాడాద ஒரு தேச விசேஷம் தேட அனுபவிக்கைக்கு பட்டை பொதி పొదిసోరు కట్ట వేండుంబడి. కట్టై పొదిసోరు. పొదిసోరు అంటే పాదేయం అండి. ఎక్కడికైనా ఊరికి వెళ్ళేటప్పుడు ఇంట్లో తినేసి బయలుదేరి మళ్ళీ మధ్యాహ్నం దారిలో తినడానికని క్యారేజ్ పట్టుకుపోతాం కదండి. అలాగట భగవన్నామానుసంధానం పాదేయం అంటండి. పాదేయం అంటే పది మార్గములో తినేది. పాదేయం పుండరీకాక్ష నామ సంకీర్తనామృతం. దానిని దారిలో తినడానికి తీసుకువెళ్ళినట్లు అంత ఆనందంగా ఉంది. ఏకాకారమైన అనుభవం మరే అంగుళ్ళదు. అక్కడ ఒక్కటే అనుభవం అలా సాగుతూ ఉంటుంది. విజహార బహుళతో నేను ఏర్పడి ఇక్కడికి వచ్చామనుకోండి, ఇక్కడ మాత్రం మనం చాలా చక్కగా రకరకాల అనుభవాలని పొందచ్చు అనేటువంటిది. జై శ్రీమన్నారాయణ స్వామి. ఒక రెండు నిమిషాల్లో చేస్తా స్వామి. கீழப்படுது விஜகார பகோன்றதோ நெங்கற்படியே அவ்வோ காலங்கள் தோறும் உண்டான அனுபவ விசேஷங்களை ருசிக்கப்பெத்த எனக்கொரு குறை உண்டோ. నాకు ఇక్కడ విజహార బహూనృతం ఇది 2-3 సార్లు వచ్చిందండి. రామస్తు సీతయ్య సార్థం విజహార బహూనృతం. రాముడైతే సీతతో చాలా రకాల ఆనందాలు అనుభవించాడు. ఋతువులు మారినప్పుడల్లా ఆనందానుభవాలు మారాయి. మనం చూడండి, ఎండాకాలం ఇప్పుడు చల్లగా ఉండే చోట్లకు వెడతాం, కొడైకెనాల్ వెడతాం, ఊటీలు వెడతాం, ఏదో వెడతాం. ఇప్పుడు తినే పదార్థాలు చల్లగా ఉండే పదార్థాలు తినడానికి ఇష్టపడతాం. ఇలా ఉంటుంది. ఇదే శీతకాలం అయిందనుకోండి, ఆ చలి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. వేడివేడిగా తినాలి, తాగాలి అనుకుంటాం. అప్పుడప్పుడు వచ్చే పళ్ళలు రుచులు ఆస్వాదిస్తాం. ఇలా ఋతు సంబంధమైనటువంటి భేదాలన్నిటినీ కూడా మనం చక్కగా ఆరగిస్తాము అనేటువంటి దాన్ని ఇక్కడ విజహార బహునృతం అవ్వో కాలంగల్ தோறும் உண்டான అనుభవ విశేషంಗಳే గురికప్పత ఎనక్కుకురై ఉండో. నాకు ఇంకా ఏ లోపము లేదు కదా. పరత్వానుభవమే అంగుళ్ళదు. అక్కడ పరత్వం ఒక్కటే ఉంటుంది. శీల గుణానుభవం ఉళ్ళరింగే ఇదే. శీలానుభవం ఇక్కడ ఉంటుంది. శీలం అంటే అందరితో కలిసిపోయేటువంటి అద్భుతమైనటువంటి గుణానుభవం ఇక్కడ ఉంటుంది కదా అనేటువంటి విషయాన్ని పాసనల్లో చెప్పారండి. కురవయ్యా ఇచ్చేరోడు போத்ததம் புன்னமன்னையந்தேடம் உறவநீர் பொய்கை நாகம் காய்ந்ததும் உட்படமற்றம் பலரவில் பழுகிடம் தன்மாயவனை களையே அகற்றி இரவனன் பகலும் தவறிகளும் என்ன குறை எனக்கே தேவேசம் கோரநாதம் நிறைய